నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కళ్ళ ముందే తల్లిదండ్రులను పోగొట్టుకున్న నాకు చందు ప్రేమ అది మర్చిపోయేలా చేసింది. కానీ ప్రేమించిన వాడే నన్ను మోసం చేశాడు అని అంటోంది లావణ్య. చందుతో నా పెళ్లి జరిపించి నాకు న్యాయం చేయండి అని కోరుకుంటోంది. మా ఫ్యామిలీతో కలిసి మేము ఫంక్షన్కి వెళ్ళాం మేడం. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. అది కార్ యాక్సిడెంట్ అయిపోయింది. వాళ్ళంతా చనిపోయారు. అందరూ చనిపోయారా? మా తర్వాత నాకు ఒంటరి ఫీలింగ్ వస్తుంది మేడం. మామయ్యలతో ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కానీ అంత వర్క్ చేసుకుంటున్నా కానీ చందుతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను కానీ ఒంటరి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా చందుతో మాట్లాడినాను, నాకెందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి, మైండ్లో ఏమేమో వస్తున్నాయి. ఇంకా ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ టైంలో అతను నీ దగ్గర ఉంటున్నాడు, ఆఫీస్ అయిపోయినాక ఇద్దరు రెస్టారెంట్లకో సినిమాలకో షికార్లకో వెళ్తున్నాడు, నిద్రపోయే టైంలో నీకు సూసైడ్ టెండెన్సీ వస్తుందా? అది ఒంటరితనంగా అనిపించిందా? అలా కాదు మేడం, అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా గుర్తొస్తుంది అనమాట. ఎందుకు ఇలా బతుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు, ఆ తమ్ముడు చెల్లి నా ముందే అలా అదేలే, ఆ ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్ వస్తుంది మేడం అనేసి నేను చందుని అడిగాను, పెళ్లి చేసుకున్నాం చందు, ఇల్లు అవి కట్టుకున్న తర్వాత నేను కూడా కరెక్ట్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ చేస్తున్నంటే అయిపోదు కదా అనేసి అతను అన్నారు. లేదు, నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేసి ఇట్లా అన్నాను మేడం. సరే అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మేడం. వాళ్ళు కూడా ఒప్పుకొని ముహూర్తాలు పెట్టిస్తున్నారు మేడం. పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. మా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎవరొకరు చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీలో. మాకు వేరే కోడలు దొరికింది, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు సావు, సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదు అనుకుంటూ చందు వాళ్ళ అమ్మ వచ్చి చందుని తీసుకెళ్ళాను. మాట మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తారు సార్. బెదిరింప అంటే తనకు అలా అనిపిస్తుందేమో, బెదిరింప అది ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం, ప్రతిసారి అదే వర్డ్ రిపీట్. సైకాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దామని నేను చాలా సార్లు అడిగాను మేడం, అంటే నేను ఏమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, సైకాట్రిస్ట్ ఏంటి, అలా రివర్స్ నా మీదే అయిపోతుంది. వచ్చింది మేడం, మా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను, నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసి పడేయాలా? వేరేగా పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, పొడి చేసుకోమంటారా, నన్ను ఏం చేయమంటారా? మరి ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేస్తానని చందుకు అన్నారు కదా, మరి ఇప్పుడు అదే వస్తుంది, ఇప్పుడు నిజంగా ప్రయత్నం చేస్తుందేమో భయంగా ఉంది మాకు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తాము అంటేనే మీరు ఈ స్టెప్ ముందుకెయ్యాలి తప్ప మీరు భయపడిపోయి ఏం భయపెట్టిందమ్మా? ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం. నేను అలా చేస్తున్నాను చెప్పి వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నాయంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకలు, ఆ అమ్మాయి కేకలు, ఇంట్లోంచి మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం, మన నిద్ర కూడా లేదు మేడం మాకు. తనతో లివింగ్ లో ఉన్నంత సేపు తను పెట్టిన టార్చర్ కి నా వల్ల కాలేదు సార్. ఇంకా నేను తనతో ఉండదలుచుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఉన్నాను సార్. ఫస్ట్ మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, లావణ్య సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగిందనమాట. తనకి ఎలాగైనా న్యాయం చేసి పంపించండి అని చెప్పేసి కోరుకుంటుంది. సో ఇప్పుడు తను పిలుస్తాను. లావణ్య గారు రండి. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్నూలు మేడం. కొంచెం గట్టిగా చెప్పారు. కర్నూలు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు. ఇదేంటి, మీరు మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా? అన్మ్యారీడ్ మేడం. అన్మ్యారీడ్. చెప్పండి, ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు? మా ఫ్యామిలీతో కలిసి మేము ఫంక్షన్కి వెళ్ళాం మేడం. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిపోయింది. ఎవరెవరు వెళ్ళారు? మా
అమ్మ వాళ్ళు మా డాడీ వాళ్ళు ఫ్యామిలీ మొత్తం. ఓకే, మీ మదర్, మీ ఫాదర్, మీరు ఇంకా మా తమ్ముడు మా చెల్లి అందరం వెళ్ళాం. తమ్ముడు చెల్లి అందరు కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళారు. ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళి రిటర్న్ అయ్యాం. ఫంక్షన్ అయిపోయింది అక్కడ, ఓకే. రిటర్న్ అయ్యాం మేడం. రిటర్న్ అయిన తర్వాత సంథింగ్ ఎదురేమో వచ్చేసి ఆ. అది కార్ యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా చనిపోయారు. అందరూ చనిపోయారా? నా దరిద్రం ఏంటంటే నేను ఒక్కదాన్నే అందులో మిగిలిపోయినాను. దాని తర్వాత మా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే మామయ్య వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు. ఓకే, మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే మామయ్య వాళ్ళు వచ్చారు. నాకు 10 years ఏమి ఉంటుంది మేడం అప్పుడు. 10 years. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా? ఇది 8 years బ్యాక్. 8 years బ్యాక్. 8 years బ్యాక్ ఇలా జరిగింది. మా మామయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసిన తర్వాత మామయ్య వాళ్ళు తీసుకొచ్చారు. అమ్మ వాళ్ళకి అలా అయిపోయిన తర్వాత మామయ్య వాళ్ళు తీసుకొచ్చి మామయ్య వాళ్ళు పెంచుకుంటున్నారు. అంత చదివించడం బాగా చూసుకున్నారా? అంతా బాగానే చూసుకుంటున్నారు మేడం. చదువు అయిపోయింది, తర్వాత జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ కి సెర్చ్ చేసి జాబ్కి వెళ్ళాను మేడం. జాబ్ చేసుకుంటూ ఉంటుంటే అలా 6 months అలా 7 months జాబ్ చేస్తూనే ఉన్నాను. మామయ్య వాళ్ళు కూడా ఇటు బాగానే చూసుకుంటున్నారు. ఇంట్లో కానీ ఎట్లాంటి ప్రాబ్లం అంత బానే ఉంది. అంతా బాగానే ఉంది మేడం. మా ఆఫీస్ లో కొలీగ్ ఉంది మేడం, ఉమ్. చందు మేడం. ఓకే, మా ఆఫీస్ లో వాళ్ళు కూడా ఏమీ ప్రాబ్లం లేదు, నీకు అలా జరిగింది ఇలా జరిగింది అనేసి వాళ్ళు కూడా ఏమీ అనేది వాళ్ళు కాదు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. పేరెంట్స్ అయిపోయిన తర్వాత మామయ్య వాళ్ళు చక్కగా చూసుకున్నారు, చదువుకున్నారు, జాబ్ లో కూడా జాయిన్ అయ్యారు, కొలీగ్స్ కూడా బాగా చూసుకుంటారు. కొలీగ్స్ కూడా సో బాగా ఇప్పుడు చందు అన్నారు కదా, చందు ఏంటి? చందు మా డాడీ లాగా చూసుకున్నా, అంటే వర్క్ చెప్పటం కానీ ఓకే, వర్క్ లో హెల్ప్ చేయటం ఉమ్. అంత బాగుంటుండే. కేరింగ్ మంచిగా చూసుకుంటాడు అతను. అంటే ఆఫీస్ లో కొలీగ్స్ కంటే ఇతను కేరింగ్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నారు. ఉమ్. వర్క్ చెప్పటంలో కానీ ఫ్యామిలీ పరంగా చూసుకోవటం కానీ, ఫ్యామిలీకి వచ్చి ఇంట్లో వచ్చి మాట్లాడటం కానీ, వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళటం కానీ అంత బాగానే ఉంటుంది. మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు? వెళ్ళాను. ఎంతకాలం నుంచి పరిచయం అమ్మా ఈ చందు మీకు? నేను జాబ్ లో జాయిన్ అయిన అది ఎంతకాలం? సుమారు 1 year? 1 year అయితే 1 year నుంచి. 1 year. అతని కేరింగ్ బాగుంది కాబట్టి లవ్ చేశారా? ఇద్దరు లవ్ చేసుకున్నారా? లేదు మేడం, ఫస్ట్ నేను లవ్ చేయలేదు, మామూలుగానే ఉండేది. నాకు అతను మా డాడీ ఉంటే ఇలాగా ప్రేమగా చూసుకునేవాడేమనేసి నాకు అనిపించిన కానీ చెప్పుకోలేదు. అతను ఏం చేసి నా బర్త్డే వచ్చింది, నా బర్త్డేకి ఏంటంటే ప్రపోజ్ చేశాడు అతనే. నేనేం ప్రపోజ్ చేయలేదు ఫస్ట్, అతను ప్రపోజ్ చేశాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అది ఇది అన్నాడు. ఇంకా నేను కూడా ఏం ఆలోచించలేకపోయినాను మేడం. అతను కేరింగ్ మా డాడీ లాగా చూసుకోవటం కానీ, అతను మాట్లాడటం కానీ, సో ఇంటికి రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బాగుంటది కదా నాకు కూడా అనుకున్నట్లు నేను ఓకే చెప్పేశాను. ఓకే చెప్పాను. ఆ తర్వాత ఒక 6 months అలాగే జాబ్ చేసుకుంటూ ఉన్నాము. మీ ఇంట్లో మామయ్య వాళ్ళకి కూడా చెప్పారా ఈ విషయం? లేదు, ఒక 6 months ఆగి చెప్పాను అనమాట. ఓకే, 6 months ఆగి మామయ్య వాళ్ళకి చెప్తే మామయ్య వాళ్ళు కూడా సరేమా మీరు ఓకే కదా, మీరైతే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మాట్లాడతారన్నా, ఇంటికి వెళ్ళటం కానీ రావటం కానీ బాగుంటది అన్నా, అమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు అన్నావు కదా, సరే మీరైతే ఫస్ట్ సెటిల్ అవ్వండి, సెటిల్ అయిన తర్వాత అలాగే మీరు అనుకున్నట్టు పెళ్లి చేద్దాము, మీ ఇద్దరికి ఇష్టమే కదా అనేసి మామయ్య వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి కదా, ఇంకేం సెటిల్ అవ్వాలి అంటే కొంచెం టైం తీసుకోండి తీసుకోండి అన్నారు. ఓకే అనేసి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మేడం. ఎంత ఏజ్ గ్యాప్ ఉందమ్మా లావణ్య నీకు అతనికి చందుకి మధ్యన? 4 years. 4 years. ఓకే, చెప్పమ్మా. మామయ్య వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. తర్వాత నేను నార్మల్ గా జాబ్ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా మా తర్వాత నాకు ఒంటరి ఫీలింగ్ వస్తుంది మేడం. మామయ్యలతో ఉన్న ఫ్యామిలీలో ఉన్నా కానీ అంత వర్క్ చేసుకుంటున్నా కానీ చందుతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఏమి చేయటం కానీ బాగానే ఉంటుంది. సినిమాకి వెళ్ళినా కానీ రెస్టారెంట్కి వెళ్తున్నాం కానీ ఒంటరి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా చందుతో మాట్లాడినాను, నాకెందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలన్న థాట్స్ వస్తున్నాయి, మైండ్లో ఏమేమో వస్తున్నాయి, పెళ్లి చేసుకుందాం ఇద్దరం అనేసి అన్నాను మేడం. అంటే ఇప్పుడే ఎందుకు, తర్వాత చేసుకుందాం, ఆ ఇల్లు మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా అమ్మా? ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు ఏం లేదు. ఓన్లీ లవ్ చేసుకుంటున్నాం. నీకు ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ టైంలో అతను నీ దగ్గర ఉంటున్నాడు, ఆఫీస్ అయిపోయినాక ఇద్దరు రెస్టారెంట్లకో సినిమాలకో షికార్లకో వెళ్తున్నాడు, నిద్రపోయే టైంలో నీకు సూసైడ్ టెండెన్సీ వస్తుందా? అది ఒంటరితనంగా అనిపించిందా? అలా కాదు మేడం, అమ్మ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యారు కదా, అదంతా గుర్తొస్తుంది అనమాట. అది గుర్తొస్తుంది, ఏదన్నా చేసుకుందాం, ఎందుకు ఇలా బతుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు,
ఆ తమ్ముడు చెల్లి నా ముందే అలా అదేలే ఆ ఫీలింగ్ ఉంటది. ఫీలింగ్ వస్తుంది మేడం అనేసి నేను చందుని అడిగాను, పెళ్లి చేసుకుందాం చందు, ఏమన్నాడు? పెళ్లి చేసుకుందాం చందు అనేసి అంటే ఎంతకాలం తర్వాత అమ్మా మీ జర్నీ, ఎంతకాలం తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశారు, ఎంతకాలం ప్రయాణం చేసిన తర్వాత 1.5 years 1.5 year తర్వాత మ్యారేజ్ చేసేసుకుందాం, ఓకే. మ్యారేజ్ చేసుకోలేదు, చేసుకుందామని అడిగావు, అదే. 1.5 year తర్వాత అడిగాను. అడిగితే అతను ఏమన్నాడంటే ఇప్పుడే ఎందుకు పెళ్లి, ఇల్లు అవి కట్టుకున్న తర్వాత నేను కూడా కరెక్ట్ గా ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ చేస్తుందంటే అయిపోదు కదా అనేసి అతను అన్నారు. లేదు నేను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అనేసి ఇట్లా అన్నాను మేడం. నాకు బతకాలనిపిస్తలేదు, చనిపోవాలనిపిస్తుంది అనేసి మాట్లాడితే అతను ఏంటి, సరే నువ్వు ఎందుకు అలా చనిపోవాలి, నేను నిన్ను కావాలనుకున్నానంటే నిన్ను అలా ఇలా వదులుకుంటాను, సరే అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు మేడం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడే ఎందుకు మీకు పెళ్ళి, సెటిల్ అవ్వండి కొద్దిగా. వాళ్ళు కూడా మీ మేనమామలు ఏం చెప్పారో అదే చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్పారు మేడం. చెప్తే లేదు నాకు ఇలా అనిపిస్తుంది అనేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే వాళ్ళ అమ్మగారు కూడా సరే పెళ్లి చేసుకోండి, మరి చేసేస్తాం, మీకు ఇష్టమే మాకు ఇష్టమే కదా, మీ ఇష్టాన్ని మేము ఎందుకు కాదంటాం అనేసి వాళ్ళు కూడా ఒప్పుకొని ముహూర్తాలు పెట్టిస్తున్నారు మేడం. పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు. మా పెళ్లి ముహూర్తాలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఎవరొకరు చనిపోవటం వాళ్ళ ఫ్యామిలీలో చనిపోవటము, పెళ్లి పోస్ట్ పోన్ అయితేనే వస్తుంది. ఇలా ఎన్నిసార్లు అయింది? ఒక 2 times అలా అయింది. ఇంకా వాళ్ళు ఏమైనా దురదృష్టవంతురాలు అన్నారా ఏంటి కొంపతి? అలా ఏం అనలేదు మేడం, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా తర్వాత చనిపోయారు. ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఈ లోపు నేనేమో వేరే వేరే థాట్స్ వస్తున్నాయి. ఇంకా అలా అనిపిస్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో చందు వాళ్ళతో మనం ఒక రూమ్ తీసుకొని ఉందాము, నాకు ఎందుకో ఒంటరి అనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, అలాంటి థాట్స్ వస్తున్నాయి నైట్ టైంలో అనేసి మాట్లాడితే చందు వాళ్ళతో రూమ్ లో పెళ్లి కాకుండా కలిసి ఉండటం ఏంటి, మంచిగా ఉండదు అది. వాళ్ళు అమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగినా కానీ చందు వాళ్ళ అమ్మ కూడా ఇట్లానే అన్నారు, లేదు నాకు ఇట్లా అనిపిస్తుంది అనేసి మాట్లాడితే సరే అనేసి తర్వాత ఒప్పుకున్నారు మేడం. ఒప్పుకున్న తర్వాత ఇంకా నాది కూడా జాబ్ పోయింది మేడం, ఇంకా జాబ్ రిజెక్ట్ చేశాను. ఇద్దరం కలిసి ఉంటున్నాం, రూమ్ తీసుకొని ఉంటున్నారు, బయట తీసుకొని ఉంటున్నాము. చందు జాబ్ చేస్తూనే ఉన్నారు. నన్ను లవ్ చేయనప్పుడు బాగా చూసుకునేవాడు. మేము ఎప్పుడైతే రూమ్ లో కలిసి ఉంటున్నామో అప్పుడు అతను ఫేసెస్ లో కానీ అతను మాట్లాడటం అంత చేంజెస్ వస్తున్నాయి. మీరిద్దరే ఉండేవాళ్ళ, మీ అత్తగారు మేము ఇద్దరమే ఉండేవాళ్ళం మేడం. ఓకే. ఎంతకాలం అయిందమ్మా మీరు ఇల్లు తీసుకొని? 2 months అవుతుంది. ఈ 2 months లోనే అతను ట్రూ కలర్స్ బయటపడినాయి. అంటే ఏంటి, ఏం చేస్తాడు? సరిగ్గా మాట్లాడా, ఏం ఫుడ్ తీసుకురాడా? మాట్లాడకపోవటము, అతను బయటికి వెళ్తాననటము, ఆఫీస్ నుంచి లేట్ గా రావటము, ఎక్కువ ఆఫీస్ లో ఉండటము. ఇదంతా నీకు తెలుసుగా, ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుందో, ఒక్కోసారి ఎక్కువ ఉంటది, ఒక్కోసారి తక్కువ ఉండడం. లేదు మేడం, ఆఫీస్ లో ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ ఉంటది తక్కువ ఉంటది, కానీ అంతకు ముందులాగా మాట్లాడటం కానీ బయట అవుట్డోర్స్ మాకు ఎప్పుడు కేరింగ్ అనేది తగ్గిందంటాం. ఇంతకు ముందు చక్కగా కేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు సరిగా పట్టించుకోవట్లేదు. కాదమ్మా, ఒకే క్వశ్చన్. ఇది వరకు ఏంటంటే చందు లేనప్పుడు రాత్రులు గడపటమే నీకు ఇబ్బంది అయ్యింది పడుకునే టైంలో. ఇప్పుడు నీకు ఉద్యోగం పోయిన తర్వాత ఇప్పుడు పగలంతా కూడా చందు లేకుండా గడిపేటటువంటి ప్రయత్నం, అప్పుడు ఒంటరితనమే, ఇప్పుడు ఒంటరితనమే. అసలు జాబ్ ఎందుకు పోయింది? మళ్ళీ వెనువెంటనే ఇంకో జాబ్ ప్రయత్నం ఎందుకు చేయలేదు నువ్వు? ఏదైనా నువ్వు భయపడేది ఒకే దానికి కదా, ఒంటరితనం కదా, అది ఆఫీస్లో ఉన్న ఇంట్లో ఉన్న. జాబ్ ఎందుకు పోయింది, ఏమైంది? జాబ్ అంటే నేను ఆలోచించే దానికి వాళ్ళు ఎఫిషియెంట్ వర్క్ చేయకపోవడం వల్ల, డిప్రెషన్ మూడ్ లో ఉండటం వల్ల వర్క్ అవుట్పుట్ తగ్గిందా? కాకపోతే జాబ్ ట్రై చేశాను, ఇంకా ట్రై చేసినా గానీ రాలేదు. సరే అమ్మా, మీ చందు గురించి చెప్పమ్మా. రాకపోవడం వల్ల నేను ఖాళీగానే ఉన్నాను. ఇలా చందు అవుట్డోర్స్ కి వెళ్ళటం గానీ అలా చేస్తున్నా. కావాలని మాకు ఆఫీస్ లో అవుట్డోర్స్ వేయరు మేడం. అవుట్డోర్స్ అంటే బయట వర్క్ కి వెళ్ళటం, వేరే ఊర్లకి అలా వెళ్తాం. మాకు వేరే ఊర్స్కి వెళ్ళటం అలా ఎప్పుడు చేయరు. నాకు ఎందుకు డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చి ఆఫీస్ లో అడిగితే వేరే వర్క్స్ ఏం లేవు, వేరే ఊర్లోకి ఏం పంపించట్లేదు, నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు అనేసి వాళ్ళు అన్నారు. మరి ఏంటి చందు ఎందుకు బయటకు వెళ్తున్నారు, వేరే ఊరు వెళ్ళాలనేసి వెళ్తున్నారు అనేసి అంటే అలా ఏం లేదు, కనుక్కో అతను ఏం వర్క్ మీద వెళ్తున్నారు అనేసి వాళ్ళు అన్నారు మేడం. నాకు డౌట్ వచ్చి చందు ఫోన్ చెక్ చేశాను. చందు ఫోన్ చెక్ చేస్తే వేరే అమ్మాయికి నార్మల్ గా ఇవి లవ్ సింబల్స్ పంపటం కానీ ఇట్లా వాళ్ళ చాట్స్ ఇలా ఉన్నాయి మేడం. అవి
ఇంకా సిమ్మల్స్ అని వేరే ఉంటాయి కదా Okay. మేడం, అవన్నీ పంపిస్తుండే. నేను ఫోన్ చూసి ఏంది చందు ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి చందుని అడిగినాను మేడం. అడిగితే అదేం లేదు, మామూలుగానే పంపించాను అది ఇది అన్నారు. ఒక అమ్మాయికి నువ్వు మామూలుగా ఎలా పంపిస్తావు అని పెద్ద గొడవ అయింది మేడం. గొడవ పెట్టుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అలా ఎందుకు చేస్తున్నావు అనేసి వాళ్ళు తిట్టారు మేడం. వాళ్ళు నీకు సపోర్ట్ చేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకా చందు గొడవ పడితే సరే నీకు సారీ, ఇంకెప్పుడు చేయను ఇలాగా, సారీ అని సారీ చెప్పేశారు. ఇంతకీ ఆ మెసేజ్లు ఆఫీస్ అమ్మాయా బయట వాళ్ళు ఎవరన్నా? ఆఫీస్ అమ్మాయి మేడం. ఆఫీస్ అమ్మాయి. నేను బయట అమ్మాయి అనుకున్నాను కానీ ఆఫీస్ అమ్మాయి అని తెలిసింది. తర్వాత తెలుసు. తర్వాత తెలిసింది మాట్లాడుతూ. అందులో చెడ్డగా ఉన్నాయమ్మా మెసేజ్లు ఏమన్నా? అంటే ప్రేమికుల్లాగా ఏమన్నా ఉన్నాయా అందులో? ప్రేమికుల్లాగా ఉన్నాయి, చెడ్డగా అంటే అదే అవి వీడియోస్ అవి ఇవి పంపించుకోవటం, లవ్ సింబల్స్ అవన్నీ ఉన్నాయి మేడం. ఓకే. ఆ తర్వాత చందుతో మాట్లాడితే సారీ మా నేను ఇంకెప్పుడు పంపను అనేసి నిజం ఒప్పుకున్నాను. Hmm. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూడా సారీ మా ఇంకెప్పుడు చేయను అనేసి మాట్లాడారు. సరే అనేసి కలిసి బాగానే ఉంటున్నాం మేము. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా అసలు? బానే ఉన్నారు, నువ్వు అడిగావు, అతను ఇక నుంచి అలా చెయ్యను అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ తర్వాత వచ్చారు. పెళ్లి అనుకున్న తర్వాత మాకొద్దు నువ్వు, మాకు వేరే కోడలు దొరికింది, మాకు నువ్వు అవసరం లేదు, నువ్వు సచ్చేసావు, సస్తావో బతుకుతావో అది నీ ఇష్టం, మాకు సంబంధం లేదనుకుంటూ చందు వాళ్ళ అమ్మ వచ్చి చందుని తీసుకెళ్ళారు మేడం. ఇందాక వరకు ఇంతకు ముందు వరకు చక్కగా సపోర్ట్ చేసిన మీ అత్తమ్మ ఇమీడియట్ గా అలా మాట్లాడేసిందా? ఎందుకు మాట్లాడారో తెలియదు మేడం. ఎంతకాలం క్రితం అమ్మా? ఎప్పుడు ఇది జరిగింది ఈ సంఘటన? నువ్వు చెప్పేది చందుని తీసుకుని వెళ్ళిపోవటం అన్నది జరిగి ఎంతకాలం అయింది? రీసెంట్ గానే సార్, ఒక 1 వీక్ అవుతుంది. ఓహో, మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పావా? ఇప్పుడు మాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే నీకు సూసైడ్ టెండెన్సీ ఉంది, డిప్రెషన్ ఉంది, నెక్స్ట్ వాళ్ళకి ఇంకో సెంటిమెంట్, నిన్ను అనుకున్న దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు దూరపు చుట్టాలు ఎవరో ఒకరు పోతూ వస్తున్నారు. నీతో సహజీవనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ అబ్బాయికి ఈ అమ్మాయితో ఉండడం కష్టం అన్న ఉద్దేశంతో వేరే అమ్మాయిలతో ట్రాప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కూర్చున్నావో ఏదో అప్పటికైతే టెంపరీగా ఓకే అన్నాడు, కానీ సీక్రెట్ గా వాళ్ళు వేరే సంబంధాలు చూసుకొని నిన్ను వదిలేయడానికి ఫిక్స్ అయిపోయారు మెల్లగా. అంతేనా? ఇప్పుడు నీ వెనకాల అడగడానికి ఎవరు లేరని మమ్మల్ని మా మీ దగ్గర దగ్గరకు వచ్చాను. ఇప్పుడు అతను చేసుకుంటాను అంటే మీరు చేసుకుంటారా పెళ్లి? చేసుకుంటాను మేడం. అతను చేసుకోను అంటే అతనితో ఎలాగైనా ఉండాలి. కలిసి ఉండేలా మీరే అమ్మ చేయాలి. లావణ్య, ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చావా? చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు కదా. నువ్వు జనరల్ గా ఎనర్జెటిక్ గానే ఉన్నావా? చందుకు కావాల్సినటువంటి విధంగా ఇంటి పని గానీ, వంట పని గానీ, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కాబట్టి ఆ పని గానీ ఇలాంటివన్నిటిలో లేదు సార్, అన్ని- కొద్దిగా యాక్టివ్ గానే ఉన్నావా? చందు సాటిస్ఫైడ్ అయినా, లేదంటే దూరంగా ఉన్నప్పుడు సాటిస్ఫైడ్, దగ్గరికి వచ్చాక వ్యతిరేకత వచ్చింది అలా అతనికి? ఏం లేదు సార్, మేమిద్దరం కలిసి ఎప్పుడు బాగానే ఉంటాం. సరే, అంతకు ముందు అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, 2 months నుంచి ఒకే ఇంట్లో మేము ఉంటున్నారు. రూమ్ లో కలిసి ఉన్న తర్వాత ఉన్నాము. ఉందా? ఈ 2 months లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది. అది మీ అత్తగారు వాళ్ళకి తెలుసు కదా, ఆబ్వియస్లీ తెలుసు. వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా ఇప్పుడు కూడా లేదంటే మేము నమ్మం అసలు, ముందు మరీ అంత ఫ్రెష్ గా ఉండరా అని. రూమ్ తీసుకున్న కాడ నుంచి మేము కలవటం కానీ అంతా మంచిగా ఉండేది. నా తప్పేంటి అత్తమ్మ అని అడిగేవమ్మా నువ్వు? అత్తమ్మ కాదు కాబోయే అత్తమ్మ అని చెప్పి అడిగేవను? అడిగాను సార్, అడిగితే నువ్వు మాకు అవసరం లేదు, మాకు వేరే కోడలు దొరికింది, తప్పేంటి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు నీకంటూ పెద్ద సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే నిన్నటి మొన్నటి వరకు మీ అత్తగారే, కాబోయే అత్తగారు. అవును. ఆవిడ అలాగ మాట్లాడేటప్పటికి అసలు నీకేమైనా అర్థమైందా? నీకు ఏమి నాకు క్లూ ఏం అర్థం కాలేదు సార్, దాని వల్ల ఆలోచన పడిపోయినాను నేను. మీ మేనమామ వాళ్ళకి చెప్పావమ్మా ఈ 1 week లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఏమన్నా? చెప్పలేదు మేడం నేను. నువ్వు టీవీ షోకి వాళ్ళకి చెప్పే వచ్చావా ఇక్కడికి? లేదు మేడం, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లమే తెలియదు, వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చారన్న సంగతే తెలియదు. తెలియదు మేడం. మాక్సిమం మేము కూడా చూస్తామమ్మా, ఆయన వర్షన్ ఏంటో తెలియదు కదా. వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది, చందు గారిని అండ్ అలాగే వాళ్ళ మదర్ని కూడా పిలుస్తారు. రండి. చందు గారు వాళ్ళ మదర్ కూడా. నమస్తే. నమస్తే, కూర్చోండి. కూర్చోండి. నమస్తే అమ్మ. చందు గారు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు. లావణ్య గారు, ఫస్ట్ నుంచి ఏం జరిగింది అసలు? మీ రిలేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? దాని తర్వాత రూమ్ తీసుకొని ఉండడం, అండ్ ఇప్పుడేమో ఆవిడని కాదు అని చెప్పేసి అంటున్నారంట. సో ఆవిడ వర్షన్ అంతా కూడా చెప్పారు, ఆవిడ బాధ అనేది వ్యక్తపరిచారు. ఇక్కడ మీరేమంటారు? అసలు నిజమేనా మీరు అమ్మాయిని లవ్ చేయడం? నిజమేనా? నిజమే అండి, రూమ్ తీసుకొని ఉండడం నిజమేనా? నిజమే మేడం. మరి ఏం జరిగింది? అంటే తను నేను కలిసి వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు 1 year వరకు తను నాతో బాగానే ఉన్నది. దాన్ని చూసి నేను కొంచెం తను మంచి అమ్మాయి లాగా ఉంది కదా, పైగా పేరెంట్స్ ఎవరు లేరు అంటున్నారు అనేసి కొంచెం ఇది రియల్ లవ్వా సింపతి లవ్వా? సింపతి కాదు మేడం, రియల్ లవ్వే.
క్యారెక్టర్ బాగుంది మంచి అమ్మాయి అనుకుని లవ్ చేశారు. పైగా అమ్మా నాన్న కూడా లేరు కదా, వాళ్ళ వాల్యూ తెలిసింటది, నా అమ్మా నాన్న బాగా చూసుకుంటది అనేసి కరెక్ట్. దాని మీద తనకి ఒక రోజు ప్రపోజ్ చేశాను మేడం, తన బర్త్డే రోజు. Hmm. తను కూడా యాక్సెప్ట్ చేసింది. నేను అమ్మ నాన్న కూడా చెప్పాను. అమ్మ నాన్న కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ ఏమా నాన్న ఒప్పుకోరు ఫస్ట్. ఇంకా నా మాటకి విలువ ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనేసి ముహూర్తాలు కూడా చూశారు. డేట్ కూడా ఫిక్స్ చేద్దాం అనే లోపు మా దూరపు చుట్టాలు వేరే వాళ్ళు చనిపోయారు. Okay. చనిపోవడం వల్ల అది చుట్టూ అది అంటారు కదా మేడం, దానివల్ల కొంచెం పెళ్లి వాయిదా పడింది. అలా ఇదంతా మీ గురించి ఇప్పటివరకు ఆవిడ మంచిగానే చెప్పారండి. రూమ్ తీసుకున్నా కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నారు, దాని తర్వాతే ఆయన ప్రవర్తన అంతా మారింది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు టూ థింగ్స్ క్లారిటీ ఇవ్వాలి చందు. మీరు చెప్పే స్టోరీ, ఆ అమ్మాయి చెప్పే స్టోరీ కరెక్ట్ గానే ఉంది. మీ ఇంట్లో లైన్ గా 1-2 క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీద అప్పటి వరకు ఉండేటటువంటి అభిప్రాయం ఏమైనా మారిందా? రెండోది, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటానికి మీకు ఎంత సానుకూలత ఉంది, దానివల్ల మీ పేరెంట్స్ మీద మీరు ఎంతో ఒత్తిడి పెట్టించారు. ఒక ఆడపిల్లని ఈ విధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అవతల వైపు కుటుంబ సభ్యులు ఎలా పంపిస్తారు అనేటటువంటి దాన్ని బట్టి మీ మనసు ఏమన్నా మారిందా? లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీరు ఓకేనా? ఓకే సార్, తను మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తారు సార్. బెదిరింప అంటే తనకు అలా అనిపిస్తుందేమో, బెదిరింపది అంటే తను మీ దృష్టిలో అది బెదిరింపు కింద లెక్క. క్లారిటీ. ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం, ప్రతిసారి అదే వర్డ్ రిపీట్. మీకు అప్పుడు అర్థమైందా ఈ పిల్లకి చిన్నప్పుడే పెద్ద అటాక్ పడటం వల్ల ఏమైనా డిప్రెషన్, సైకలాజికల్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, సైకాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దామని? నేను చాలా సార్లు అడిగాను మేడం. అంటే నేను ఏమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, సైకాటిస్ట్ ఏంటి, అలా రివర్స్ నా మీదే అయిపోతుంది. ఇలా ప్రతిసారి చచ్చిపోతానని మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, నేను ఎలాగో ఒప్పించాను, ఇవన్నీ దాటుకొని మాక్సిమం మీరైతే ఒక కుర్రాడు లాగా కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయించారు, ఎంతవరకు బాగానే ఉంది. అసలు సహజీవనంగా ఒక ఇల్లు తీసుకొని పెట్టాలి అన్నంత పోయింది ఎవరో బయట చుట్టాలి కదా. పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకొని ఒక కుటుంబం లాగా మీరిద్దరు ఉండాలి. మీరు లివింగ్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? లక్ష్మి గారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? రేపు పొద్దుట పిల్లాడిని ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఈ అమ్మాయిని కోడలుగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈ పిల్ల ఏంటి 2 నెలల ముందు నుంచే సహజీవనం చేసేస్తుంది అని తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఉంది తను కదా. వచ్చింది మేడం మా దగ్గరికి వచ్చి, ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను, నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసి వేరే పడేయాలా? వేరేగా పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, పొడి చేసుకోమంటారా, నన్ను ఏం చేయమంటారు? అప్పుడు నీకు భయమే లేదా రేపు పొద్దుట పిల్లోడిని ఏం చేస్తుందా అని? ఏం చేయమంటారు? మరి ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేస్తానని చందుకు అన్నారు కదా, మరి ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు నిజంగా ప్రయత్నం చేస్తుందేమో భయంగా ఉంది మాకు అనేసి అన్నది మేడం. తనంటే సర్లే మేము నిన్నెందుకమ్మ చంపిడు, నీకు ఎవరు లేరు, నేనే నీకు తెలియ అన్ని విధాలుగా చూసుకోవాలి కదా, నేను చూసుకుంటాను. అరే భయ్, మీకు సహజీవనం వరకు మీకు 100 మార్క్స్ పడుతున్నాయి. సహజీవనం దగ్గర నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఒకటి సహజీవనానికి పంపించడం 100% రాంగ్. మీరంతా ఒక ఫ్యామిలీ, వీళ్ళేం వేరే కంట్రీలో వేరే స్టేట్లలో లేరు. జాబ్ కోసం 2 ఇళ్ళు ఎందుకు, ఈ అమ్మాయికి జాబ్ లేదని ఒక ఇంట్లో సర్దుకోవడానికి. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అని పంతులను అడిగి ఒకటి పెళ్లి చేయాలి. లేదా ఈ అమ్మాయి మిమ్మల్ని అంత ప్రెజర్ పెడుతుంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అసలు ఏంటి రియాలిటీ? ఈ అమ్మాయితో ఒక్క నిమిషం అమ్మ, ఈ అమ్మాయితో జీవితకాలం అబ్బాయి క్యారీ అవుట్ అవ్వగలడా లేదా అనేది ఒకటి డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తాము అంటేనే మీరు ఈ స్టెప్ ముందుకెయ్యాలి తప్ప మీరు భయపడిపోయి ఏం భయపెట్టిందమ్మా? ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం. నేను అలా చేస్తున్నానని చెప్పి వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నాయంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకలు, ఆ అమ్మాయి కేకలు, ఇంట్లోంచి మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం, మన నిద్ర కూడా లేదు మేడం మాకు. ఆ పిల్లని కాపలా కాసుకొని ఒక తెల్లిలాగా నేను అలా ఉండేదాన్ని. లక్ష్మి గారు, ఇంకా ప్రతి అడుగులో ఈ అమ్మాయి ప్రతి దాంట్లో మీరు చెయ్యండి లేదంటే చచ్చిపోతాను, మీరు చెయ్యండి నేను చచ్చిపోతాను అనే మాట అంటే మీ పరిస్థితి ఏంటి అంటున్నా. అదే కదా మేడం, మేము కూడా అప్పటికి ఆ ప్రెజర్ కి తప్పించుకోవడానికి అరే మన ఇంట్లో చచ్చిపోవడం కంటే ముందు ఏదో విడిగా కాపురం పెట్టండి రా అని పంపించుంటారు మీరు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు సహజీవనానికి యాక్సెప్ట్ చేయాలి. పంపించారు కదా మేడం. ఓకే, పంపించారు. మరి అప్పుడైనా మీరు సరే వేరే ఇల్లు తీసుకొని మన ఇద్దరం ఉండాలంటే డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ కి వెళ్దామని మీరు ఎందుకు అనుకోలేదు?
నేను చెప్పాను మేడం, చాలా సార్లు చెప్పడానికి నచ్చ చెప్పడానికి ట్రై. ఏమ్మా ఏంటి తల్లి నువ్వు? నిన్ను కాపాడడానికి ఒక మంచి అబ్బాయి దొరికాడు, ఒక మంచి కుటుంబం దొరికింది, వాళ్ళు ఒక ట్రీట్మెంట్ కి వెళ్దాం, కౌన్సిలింగ్ కి వెళ్ళడానికి ఏంటి మీకు వాళ్ళు అలా problem? ఏం మాట్లాడలేదు మరి, నేనేం అనలేదు మేడం అలా. నీ ముందే చెప్తున్నారు కదా సూసైడ్ అటెంప్ట్. సరే గట్టిగా అరుస్తున్నావంట, పొడి చేసుకుంటానని నీ చెప్పేసి. మంచి కోసమే కదమ్మా ట్రీట్మెంట్ కి వెళ్తే అన్ని అలా ఆలోచన వస్తుందని ఒక్కసారి నువ్వు ఇక్కడ నిదానంగా ఇలా చెప్తున్నావు కానీ అక్కడ వాళ్ళు చెప్పే వర్షన్ లో వేరేలా ఉందమ్మా. లేదు మేడం అలా. వాళ్ళు మీరు ఆలోచించండి మీరు ఒక్కసారి. నేను అలా అనుకుంటా ఈ అమ్మాయిని నేను నా దగ్గర పెట్టుకోను. అక్కడ దాకా ఏమనట్లా. సరే వదిలించుకోవడానికి సహజీవనం పెట్టారు, ఫిజికల్ గా ఎందుకు అయ్యా కమిట్ అయ్యో? ఉంటదో ఊడిద్దో తెలియని రిలేషన్ కి అంటే మళ్ళీ అక్కడ కూడా బ్లాక్ మెయిల్ చేసిందా చచ్చిపోతానని? ఇప్పుడు పెళ్లి చేసుకుందామనే లివింగ్ లో ఉన్నాం మేడం. అంటే తను మీకు అసలు అర్థం కాలేదా? ఇంట్లో నుంచే వాళ్ళు భయపడి మీకు సహజీవనం పెట్టారు. ట్రీట్మెంట్ లేకుండా ఈ అమ్మాయితో కంటిన్యూ అవడం డేంజర్. ఏ క్షణాన్ని ఏం చేసుకుంటుందో, నన్ను జైల్లో వేస్తారా బాబు అని నీకు అనిపించలేదా? నేను మార్చుకున్నాను అనుకున్నాను మేడం, అందుకే కదా లవ్ చేశాను. అలా మధ్యలో ఎలా దానికి ఎవరు లేరు కదా అనే విధంగా మేము ఏదో ఉందాం కదా అనేసి మేము అనుకున్నాం. మిమ్మల్ని పూర్తిగా అమ్మాయి నమ్మితే మీరు చెప్పినట్టు హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి రావాలి ఆవిడ. ఆ పని ఆవిడ చెయ్యలే. అప్పుడే మీ జాగ్రత్త మీరు పడాలి. మీరు మంచోళ్లే కానీ జాగ్రత్త అంటూ ఒకటి ఉండాలి కదమ్మా. ఆవిడకి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళి ఏమైనా కేసు వేసిందంటే అబ్బాయి జైలుకి వెళ్ళాలి కదా. సరే, మొత్తం ఈ 2 నెలల పాటు జరిగినటువంటి రిలేషన్షిప్ లో, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఆ అమ్మాయి చెప్పింది ఒకటి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫోన్లు, మెసేజ్లు, వేరే అమ్మాయి? తను లివింగ్ లో ఉందాం, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, పెళ్లి చేసుకునే వరకు నేను అంత టైం ఉండలేను, మన ఇద్దరం ఉందాం అనేసి అన్నది. సరే తను కూడా తన మంచి కోసమే అనేసి నేను కూడా లివింగ్ లో ఉన్నాను సార్. ఉన్న 2 months ఉన్నాం సార్. ఆ 2 months లో కూడా ఏది తను వంట చేస్తే నేను ఇల్లు ఉడవాలా, ఇల్లు కడగాల ఇలా చెప్తుంది. లేదు సరే నేను చేస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వు. నేను ఎందుకంటే వర్క్ వెళ్ళాలి సార్, నాకు వర్క్ ఉంటది కదా, నేను సంపాదించాలి కదా. ఇద్దరు మళ్ళీ పన్ను పంపకాల గురించి పంచాయతీయా? ఓకే. ఈ మధ్యలో నువ్వేంటి మళ్ళీ వేరే మెసేజ్లు, వేరే అమ్మాయి ఏంటది? అదంతా ఏం లేదు మేడం, తన కొలిక్ ఏదో వీడియోస్, రీల్స్ అలా సెండ్ చేస్తుంటే తను ఏదేదో అపార్థం చేసుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ప్రతి చిన్నదానికి గొడవలే. ఒప్పుకున్నావంట ఇంకోసారి అలా పంపించను అలా? మేడం కొలిక్ అయితే లవ్ సింబల్స్, ముద్దు పెట్టుకున్నట్టు అవన్నీ వీడియోస్ పంపించారు కదా. సరే చందు, ఫోన్ మెసేజ్లు ఆ అమ్మాయితో అదంతా ఓకే, నువ్వు చెప్పేది దాంట్లోనే నువ్వు చెప్పేది క్లారిటీ లేదా అబద్ధం ఆడుతున్నావు అని తెలుస్తుంది. నీకు ఒక బయట అమ్మాయితో ఒక పరిచయం ఏర్పడింది, ఆ అమ్మాయితో కమ్యూనికేషన్ అనేది మొదలైంది. కానీ ఈ అమ్మాయి అంటే కనుక అయిష్టత ఎందుకు పెరిగింది? లివిన్ లో ఈ అమ్మాయి అంటే అయిష్టత ఎందుకు పెరిగింది? పనుల దగ్గర షేరింగ్, ఈ పని చేయాలి ఆ పని చేయాలని అంటూ ఉంటది. ఇంకా ప్రతి చిన్నదానికి ఏదో సైకోటిక్ లాగా బిహేవ్ చేస్తుంటది సార్. ఇంకా నేను ఇంకా ఒక్క మాట అనకనే ఏడ్చుకుంటూ పడుకుంటది. ఇంకేమన్నా అంటే మా నాన్న మా అమ్మ లేరు కాబట్టి నువ్వు ఇలా నన్ను ట్రీట్ చేస్తున్నావు, నేను చచ్చిపోతా. ఈ చావు అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటదా? మాటకు ముందు ఒకసారి చచ్చిపోతా, మాటకు తర్వాత ఒక చచ్చిపోతా. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి 1 week అయింది, చచ్చిపోలేదా అమ్మాయి? ఏమా ఎందుకు ఏం చేసుకోలేదేంటి? తను కావాలనుకున్నప్పుడు అంటే బతుకుతావు, పోరాడతావు, బతుకుతావు. మరి ఎందుకు తల్లి నోట దూరదా చచ్చిపోతా అని? ఇప్పుడు అదే కదా రోడ్డు మీద మా దగ్గర కూడా ఇప్పటికీ 3-4 సార్లు అదే చెప్పావు. అమ్మ నాన్న పులి కథ తెలుసా నీకు? నాన్న పులి కదా ఇప్పుడు అలాగే ఉంటది. ఇప్పుడు నువ్వు నిజంగా ఏది చేసుకున్నా కూడా నీ దగ్గరికి ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు. ఇప్పటికి ఈ అమ్మాయి 1000 సార్లు చచ్చిపోతాను అని అంది కాబట్టి ఈ అమ్మాయికి అదో ఊత పదం, చనిపోతాను అనేటటువంటిది ఒక ఊత పదం. ఇంతవరకు తీసుకొచ్చినది మీరే ఏదో చేయండి మేడం. కాదు, ఏం మీరే చేయాలి? ఏదో సంబంధం నీ వచ్చిందని చెప్పి 2 నెలల నుంచి మీ తీసుకెళ్ళిపోయారంట అబ్బాయి కదా. ఫుల్ గా వాడేసాడు ఆ పిల్లనే. ఏం చేయాలా? పెళ్లి చేయొద్దని చెప్పాలా లేకపోతే ఇలా అమ్మకం? కాదు మేడం, తను చాలా నన్ను టార్చర్ సరే పెట్టారు. మీరేదో ఒకటి ఏర్పాటు చేసుకున్నారంట కదా బ్యాక్గ్రౌండ్ లో, అదేంటో చెప్పండి మరి. ఇప్పుడు ఆ అమ్మాయికి నిజంగా డిప్రెషన్, మెంటల్ ప్రాబ్లమ్ అనుకుంటే నాగోటి వాళ్ళు కింద మీద పడి ఏదో ట్రీట్మెంట్ చేసి బయట వేస్తాము. మీరు ఏకంగా ఆ అమ్మాయిని ఇష్టానుసారం అసలే ఏమీ లేకుండానే చచ్చిపోతాను అనేటటువంటి అమ్మాయికి నువ్వు నిజంగా ఇప్పుడు చచ్చిపోవటానికి ఒక ఇదిగో బలమైన కారణం అన్నట్టుగా మీరు ఏదో చూపెట్టారంట, ఎవరో వేరే అమ్మాయిని తీసుకొచ్చారంట, అదేంటో చెప్పండి. వేరే సంబంధం కుదిరింది అని చెప్పేసి తీసుకెళ్లిపోయారంట కదా మీ అబ్బాయిని అక్కడ నుంచి. లేదండి అసలు సంబంధాలు ఎక్కడ ఊరికి చూస్తారు? ఆ అమ్మాయికి ఆ మాట చెప్పారు, మేము వేరే సంబంధాలు చూసుకుంటున్నాం అని. అంటే వదిలించుకోవటానికా? వదిలించుకోవడానికా లేదంటే అమ్మాయి ఇలా అంటే మారుతుంది, ఇంకొకసారి చనిపోతానన్న మాట అనకుండా ఉంటదనే? వదిలించుకోవడానికి అది లేదు మేడం, అమ్మాయితో నాకు టార్చర్ ఉంది, ఆ అమ్మాయిని చేసుకుంటే నేను చచ్చిపోతాను మేడం, అంతే ఒకటే మాట. ఇప్పుడు తను నాకు వద్దు. మాకు ఎలా అనిపిస్తుంది అంటే కనుక నువ్వు పంపించినటువంటి లవ్ సింబల్స్ అడ్డంగా దొరికిన తర్వాత అపాలజీ చెప్పించుకున్న తర్వాత నీకు వేరే రుచులు తెలిసినాయి కాబట్టి ఇప్పుడు బయటకు పోవడానికి ఈ అమ్మాయిని అదంతా వదిలేస్తాను. తను ఆడుతున్న నాటకం సార్, అదంతా తను ఆడుతున్న నువ్వు నాటకం. అపాలజీ చెప్పాడు కదా, మీ పేరెంట్స్ కూడా నిన్ను తిట్టారంట కదా, ఏంట్రా ఒక అమ్మాయి నేను చెప్పలేదు సార్, నేను చెప్పలేదు. తను నా కొలిక్, తను ఏదో క్యాజువల్ గా పంపించింది అని చెప్పాను తనకి. తనే ఏంటో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి
అది మీ అమ్మగారు వాళ్ళు కూడా నమ్మారంట కదా నాన్న, మీ అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళ నమ్మి అమ్మ నేను కూడా మందులు చూసారు మేడం. ఎలా ఇందాకేం చెప్పావు, లవ్ సింబల్స్ మెసేజ్లు ఏవో వీడియోలు ఫార్వర్డ్ చేశాడు అన్నాను. అవి ఏమైనా సెక్స్ వల్ల అంటే కాదు మేడం, ఈ లవ్ సింబల్స్ కిస్ సింబల్స్ లాంటివి ఉన్నాయి అన్నావు. అవునా? అంతవరకు. అతనేమంటున్నాడంటే క్యాజువల్ గా పంపించానండి అంటున్నాడు. ఇన్ కేసు నువ్వు బాగుంటే ఈ దుకాణమే ఉండేది కాదు కదా, ఆ అమ్మాయికి మెసేజ్లు పంపించాల్సిన ఇవన్నీ ఉండేది కాదు. హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోయేది కదమ్మా. నాకే ప్రాబ్లం లేదు మేడం. ప్రాబ్లం ఉందా లేదా అని డాక్టర్స్ చెప్తే అయిపోతుంది. మాకు ఒక డౌట్ వచ్చింది, సూసైడ్ టెండెన్సీ అనే ఫీలింగ్ ఒకటి ఉంది కదా, అది పోవడం కోసం మాట్లాడుతున్నాను తల్లి, నీకేది ప్రాబ్లం ఉంది అనట్లా. ఒకటి తల్లి, ఇప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ చూసిన తర్వాత ఈ రోజు నువ్వు ఇక్కడ బతికి ఇక్కడ కూర్చుని ఈ కథ అంతా చెప్తున్నావు అంటే కనుక చాలా గ్రేట్. నీ అదృష్టం ఏదైనా ఉందంటే మీ మామయ్య వాళ్ళు నేను ఇంత చక్కగా చూసుకున్నారు. అయినా కానీ ఆ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ వల్ల కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఇమేజెస్, యాక్సిడెంట్ అన్నీ కూడా తెలియని వయసు కాదు, 15 సంవత్సరాలు ఆడపిల్లకి అవన్నీ నీ కళ్ళు ఎదురుగుంటా ఆడుతూ ఉంటాయి. సో ఆ ఇమేజెస్, ఆ పిక్చర్స్ అన్నీ పోతేనే నువ్వు జీవితాన్ని ఒక పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ చాలా గొప్పగా వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు, రామ్మ సైకాట్రీ దగ్గరికి రామ్మ అంటే కనుక నువ్వేమనుకున్నావు, సైకాట్రీ అంటే కనుక ఏదో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి కరెంట్ షాకులు పెట్టి ఏదో పిచ్చని అనుకున్నావు. నీ గురించి చెప్పారా, వాళ్ళ గురించి చెప్పుకున్నారా? వాళ్ళు చెప్పకముందే నువ్వు అన్నావు, సార్ ఒంటరిగా ఉండలేకపోతున్నాను, చచ్చిపోవాలని అనిపించింది. నిజంగా అంత చచ్చిపోవాలని అనిపించినప్పుడు అది జబ్బా కాదా, అది ప్రాబ్లమా కాదా ఆలోచించుకోవాలి కదా. ఈ రోజు నీకు బ్రతకాలని ఉందా, చనిపోవాలని ఉందా? ఆయన చేసుకోపోతే చచ్చిపోతావా? నువ్వేమో ఆయన చేసుకోపోతే చచ్చిపోతావు, ఆయన నిన్ను చేసుకుంటే చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని బతికించాలి మేము? సార్ చందు, ఇప్పుడు నీకు ఈ అమ్మాయి అంటే ఒరిజినల్ గా ఒక ప్రేమ అనేది ఉందా, లేదంటే మేడం ఇందాక ఒక మంచి మాట ముందు ఉండింది సార్. కండిషనల్ లవ్, అది ఏమన్నా సానుభూతితో కూడినటువంటి అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ తో ఏర్పడినటువంటి ఒక ప్రేమ, చనిపోతాదేమో నేను ప్రేమించకపోతే, ఈ అమ్మాయితో పాటు నేను ఉండకపోతే చచ్చిపోద్దేమో అనే భయమా? అదంతా ఏం లేదు సార్, తనంటే ముందు నుంచి ఇష్టమే ఉండింది. ఇష్టమా ప్రేమ? ఇష్టంతో కూడిన ప్రేమతో కూడిన వ్యవహారం. పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నావా? పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టే అమ్మతో కూడా చెప్పి ఇంట్లో కూడా ఒప్పించాను. సూపర్. ఓకే. తనతో లివింగ్ లో ఉన్నంత సేపు తను పెట్టిన టార్చర్ కి నా వల్ల కాలేదు సార్. ఇంకా నేను తనతో ఉండదలుచుకోలేదు. తను నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఉన్నాను సార్. ఫస్ట్ నేను ఉన్నాను, మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా ముగ్గురు మంచి మనుషుల మధ్యన ఈ రోజు కూర్చున్నాం అని అనుకోవాలి మేడం. అంటే చాలా కథల్లో వింటూ ఉంటే కనుక చాలా దుర్మార్గత్వంగా వ్యవహరించి, చాలా దుష్టులుగా వ్యవహరించి, నిజంగా అన్ని విధాలుగా తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి లావణ్య ఒక విధంగా దురదృష్టవంతురాలైన తర్వాత తన జీవితంలో ఎంటర్ అయ్యేటటువంటి అందరు మనుషులు దేవుళ్ళతో సమానమే. నిజంగా వాస్తవానికమ్మా, ఈ అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు ప్రేమించాడు, నీతో పాటే ఉన్నాడు, పెద్ద దిక్కుగా చూసుకున్నాడు, ఎక్కడ నిన్ను తాకలేదు. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని నువ్వు పట్టుదలగా ముందుకు తీసుకొచ్చేటప్పటికి ఇద్దరు, ఒక మగ ఆడ ఒకే ఇంట్లో ఉంటే కనుక ఆ కార్యక్రమం లేకుండా ఎలా అవుతుంది అనేది నాకు కూడా తెలీదు. అది కాస్త జరిగింది, దాన్ని కూడా ఇక్కడ తప్పుపట్టడానికి లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే లావణ్య, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 15-year-old ఒక ఆడపిల్ల 10th స్టాండర్డ్ చదువుతూ ఒక కుటుంబంతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో ఒక యాక్సిడెంట్ అయ్యి మిగతా వాళ్ళందరూ చనిపోయి నువ్వు బ్రతుకుండటం అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటిది, వర్డ్స్ లో కూడా చెప్పలేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి. దాన్ని మనం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని అంటూ ఉంటాం. అయితే డిసార్డరా అండి, అదొక జబ్బా అండి అంటే కనుక నీ స్థానంలో ఎవరున్నా కూడా ఈ పరిస్థితిలోనే ఉంటారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. సో అది పరిస్థితి వల్ల ఏర్పడినటువంటి ప్రభావమే కానీ ఏదో నువ్వు ఊహించుకుని కావాలని సృష్టించుకున్నటువంటి ఒక మానసిక సమస్య కాదు. అంటే మన మనుషులు అనేవాళ్ళు ఒక బాడీ పార్ట్ లో ఉండే ఒక ముఖ్యమైనటువంటి బాడీ పార్ట్ ఏదన్నా ఉంది అంటే కనుక అది మనస్సు, బ్రెయిన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ మనస్సు, బ్రెయిన్ ఆ సిచ్యువేషన్ కి రియాక్ట్ అయ్యి ఒక అభద్రత, ఇన్సెక్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి ఇన్సెక్యూరిటీ అంటే, నేను అడుగు తీసి అడుగేస్తే కనుక నాకు నచ్చినటువంటి నలుగురు మంచి మనుషులు వచ్చినట్టుగానే వచ్చి పోతారేమో, వెళ్ళిపోతారేమో, వదిలేస్తారేమో, నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో, వాళ్ళు నిన్ను ఇష్టం లేక వెళ్ళిపోయినా అనే అభద్రతనే ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా క్యాజువాలిటీ జరుగుతుందేమో అనే అభద్రతనే అయి ఉండొచ్చు. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటూ ఉంటాం. అంటే ఆ మన బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఆ కాన్స్టెంట్ గా జరిగినటువంటి సంఘటనలు, ఇమేజెస్ అలా ఆడుతూనే ఉంటాయి. తాత్కాలికంగా యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది మర్చిపోతారు, కానీ తర్వాత అవి అలా ఆడటం వల్ల ఏంటంటే ఒక విపరీతమైనటువంటి ఇన్సెక్యూరిటీ, అభద్రత క్రియేట్ అవటం వల్ల మనకి ఏదన్నా దొరుకుతుందా అని వెతుక్కుంటూ పోతూ ఉంటాం. దొరికిన తర్వాత దాన్ని ఉడుంపట్లాగా పట్టుకుంటాము. అనుక్షణం ఏంటంటే వాళ్ళు మన కళ్ళెదురుగుంటా ఉండాలి, ప్రతిసారి మన సంరక్షణ చూసుకోవాలి, నేను తప్ప ఇంకో ఆలోచన, ఇంకో జ్ఞాపకం, ఇంకో వ్యాపకం ఉండకూడదని చెప్పి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం అనమాట. ఆటోమేటిక్ అది అభద్రత, ఇన్సెక్యూరిటీ వల్ల. ఎందుకు అంటే కనుక అక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే
వెళ్ళిపోతారేమో, పోతారేమో, వదిలేస్తారేమో, ఒంటరిదానం అయిపోతానేమో, మళ్ళీ నేను ఒంటరిగా బ్రతకాలేమో, నాకంటూ ఒక మగదిక్కు లేకుండా ఉంటుందేమో, ఎంతకాలం మావయ్య పిన్ని నన్ను కాపాడుకుంటూ ఉంటారు. సో ఇటువంటి వాటి వల్ల ఏమయ్యాడు అంటే కనుక ఒక మంచి వ్యక్తిని ప్రేమిస్తూ అసలు ఏ కండిషన్స్ లేకుండా నువ్వు చెప్పినట్టుగానే ప్రేమిస్తూ నువ్వు అన్నట్టుగా నువ్వు గీసినటువంటి గిరి లోపల ఉంటూ నువ్వు దిగమన్న మెట్టల్లా దిగుతూ ఆఖరికి లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఉంటూ, ఎందుకంటే ఒక ఆడపిల్ల ముందుకొచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉందామని చెప్పి అటువైపు పెద్దల్ని ఇటువైపు పెద్దల్ని ఒప్పించింది అంటే కనుక ఇది ఎక్కడ మేము ఇప్పటికొచ్చి చూడలే. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే ఏ స్థాయిలో నేను ఈ చేయకపోతే నేను బ్రతకనేమో అనేటటువంటి స్థాయిలో నువ్వు ఒక ఆలోచనలో పడిపోయి అటువైపు నిన్ను ప్రేమించినటువంటి మీ మావయ్య పిన్ని ఒప్పించావు, ఇటువైపు నువ్వు ప్రేమించినటువంటి తల్లిదండ్రులను కూడా ఒప్పించావు. ఎందుకంటే నీ పరువుకి, ఒక ఆడపిల్ల పరువుకి ఎంత ఇంపార్టెంటో ఒక అబ్బాయి పరువుకి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ అబ్బాయిలో ఏ అవలక్షణం లేదు, ఏ లోపం లేదు. కావాలంటే 10 మంది అమ్మాయిలు క్యూలో నిలబడి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ అబ్బాయిని తీసుకొచ్చి లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ నీ ఇంట్లో ఒక గదిలో పెట్టడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? అయినా కానీ ఒప్పుకున్నారు. సో ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక ఇన్సెక్యూరిటీ భావాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, నువ్వు ఉండేటటువంటి డిప్రెషన్ స్టేట్, ఒక మానసిక పరిస్థితిని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో నీకు తెలియకుండానే, తెలిసి తెలియకుండానే నువ్వు వాడినటువంటి బ్రహ్మాస్త్రం ఏదన్నా ఉంది అంటే కనుక నేను బ్రతకను, నేను చచ్చిపోతాను. మీ మావయ్యలకి ఎలా ఉంటుంది? ఇదేంట్రా అయ్యో పాపం, అందరికీ అదే అయ్యో పాపం. ఇందాక మేడం ఒక మంచి మాట అన్నారు, ఒరిజినల్ ప్రేమ సానుభూతితో కూడినటువంటి ప్రేమ, జాలితో కూడినటువంటి ప్రేమ. అయ్యో పాపం ఒక ఆడపిల్ల, ఒంటరిగా ఉండే ఆడపిల్ల మళ్ళీ ఒంటరిది అవుతుందేమో అనే భయమా, లేదంటే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ప్రాణాలు తీసుకుంటుందేమో అనే జాలి భయంతోనా? ఇలాంటి రకరకాల యాంగిల్స్తో ఏమైందంటే ఎవరికి వాళ్ళు నీ కండిషన్స్కి తలొగ్గారు. కానీ ఏదైనా దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటుంది, ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ లిమిటే ఈరోజు ఈ ఎపిసోడ్. అంటే ఆ రబ్బర్ బ్యాండ్ ని సాగదీసుకుంటూ పోతామండి, అది ఎక్కడ తెగదు కదా అంటే కనుక ఎక్కడో చాటు తెగుతుంది. ఈరోజు తెగింది ఆ పరిస్థితి. చందు నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు, నీ ప్రేమకు తలొగ్గాడు, నువ్వు ఏదంటే అది చేశాడు, కింద మీద పడ్డాడు, అన్నీ చేశాడు. ఓకే, ఈ రోజు వేరే సంబంధం కుదిరిందంటే కనుక వాళ్ళు అదేమంటున్నారు, సార్ అదేమీ కాదు, ఇంకో కారణం చెప్తే కనుక ఇంకా అన్ని మెట్లు దిగిపోయి ఆఖరికి ఈ అమ్మాయి ఏదైనా చేసుకుంటే కనుక కర్మ కొద్ది నువ్వేమైనా చేసుకున్నావు అనుకో, ఏదో శనికావేశంలో ఏదో చేసుకున్నావు అనుకో, చనిపోవచ్చు, లేదంటే చనిపోకపోవచ్చు. దానికి బాధ్యులు ఎవరు అవుతారు? వీళ్ళే వహించాలి. పప్పులో ఉప్పు ఎందుకు ఎక్కువైంది అనేటటువంటి దానికి నువ్వు ఏదైనా కత్తితోనో దేంతో కోసుకున్నావు అనుకో, అదిగోండి పప్పులో ఉప్పు ఎక్కువైందని వాళ్ళు అన్నారు కాబట్టి నేను చచ్చిపోయాను అంటే కనుక అబెట్మెంట్ టు సూసైడ్ అని చెప్పి మేడం చెప్తారు. దాని గురించి వీళ్ళందరూ వెళ్ళి జైల్లో కూర్చోవాలి. సో కాబట్టి వాళ్ళ లైఫ్ ఇంకా ఏ స్థాయిలో రిస్క్ లోకి పట్టుకెళ్ళిపోతున్నారు జాలి పట్టడం వల్ల, ప్రేమించటం వల్ల అనేటటువంటి ఆలోచన, అవగాహన వాళ్ళకి వచ్చి ఈ అమ్మాయి ఎలా అయితే వదలదు, మనం ఏదో తెగింపు చర్య చేయాలి, నీ మానసిక పరిస్థితి బాగాలేదు అని. నెంబర్ 2 ఏంటంటేనమ్మా, ఈరోజు ఈ ఇష్యూ చాలా ఈజీగా రిజాల్వ్ అయిపోయి ఉండేది. ఎప్పుడు అంటే కనుక ఒక చదువుకున్న ఆడపిల్ల, ఉద్యోగం చేసేటటువంటి ఆడపిల్ల, తన వల్ల ఒక ప్రేమికుడు సఫర్ అవుతున్నారు, అటువైపు తన చుట్టాలు సఫర్ అవుతున్నారు, ఇటువైపు ప్రేమికుడి యొక్క తల్లిదండ్రులు కూడా సఫర్ అవుతున్నారు నీ మొండి పట్టుదల వల్ల. నేను నా జాలిని, నా బాధని, నా కష్టాన్ని, నా జీవితంలో జరిగినటువంటి కష్టాన్ని నాకు తెలియకుండానే నా అడ్వాంటేజ్కి వాడేసుకుంటున్నానా, నా అవసరాలకు వాడేసుకుంటున్నానా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా అందరినీ లోబర్చుకుంటున్నానా అనేటటువంటి ఆలోచన శైలికి నీకు రావాలి. బోత్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఎందుకంటే నీ ఉద్యోగం పోవటానికి కారణం కూడా నీ ఎఫిషియన్సీ తగ్గిపోవటం వల్ల, నీ డిప్రెషన్లో ఉండటం వల్ల, నీ ఆలోచన మందగించడం వల్ల అక్కడ కూడా పోయింది. ఇక్కడ పర్సనల్ లైఫ్లో కూడా రావాలి ఉండాలి అనుకునే మనుషులందరూ దూరం అయిపోతారు. నువ్వు కాసేపు కూర్చుని ఆలోచించుకుని, నా మైండ్ నా కంట్రోల్లో లేనప్పుడు, నా ఆలోచన నా కంట్రోల్లో లేనప్పుడు, బ్రతకూడదు, చనిపోవాలి అని అనుకున్నప్పుడు, నా చుట్టూరే నా ప్రేమించే వాళ్ళు అదే పనిగా తిరగాలి అని అనుకున్నప్పుడు నాలో ఏదో లోపం ఉంది అనే ఇంట్రోస్పెక్షన్ చేసుకుని పదండి, మీరు చెప్పినట్టుగానే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, అసలు నాకు ప్రాబ్లం, నువ్వు సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చినంత మాత్రాన్ని నేను ట్రీట్మెంట్ తీసేసుకుని హాస్పిటల్ అడ్మిట్ చేయరమ్మా, అసలు ప్రాబ్లం ఉందా లేదా, లోకమంతా ఎందుకు ఇలా అనుకుంటున్నారు, నేను ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనేటటువంటి ఒక విశ్లేషణ చేసుకోవటం గురించి ఒక్కసారి వచ్చుంటే కనుక ఎంత సింపుల్గా ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోయి ఉండేదో చూడు. అంటే నేను అనేది ఏంటంటేనమ్మా, నీకు జరిగింది అన్యాయం కాదనట్లేదు. ఈ అబ్బాయి ఏంటంటే ప్రామిసులు చేసుకుని మీరిద్దరు ప్రయాణం చేసి ఈ రోజు నట్టేటు ముంచేశాడు అనేటటువంటిది మనందరికీ కనిపించేటటువంటి కథ. కానీ నీకెంతైతే బాధ కలిగిందో ఈ అబ్బాయికి కూడా అంతే స్థాయి బాధ. ఇప్పుడు వాళ్ళ ఆలోచన శైలి ఏంటంటే, చందు గాని వాళ్ళ అమ్మగారి యొక్క ఆలోచన శైలి ఏంటంటే, ప్రేమించి కొంతకాలం ప్రయాణం చేసినందుకు ఈ అమ్మాయి అనేటటువంటి ప్రతి మాట మనం తలొగ్గి ఒక్కొక్క మెట్టు దిగాలా, లేదా
ఏదో ఇప్పటికే చాలా క్షమించి వదిలేసాము, ఇప్పటికే చాలా బాధపడ్డాము, ఇక ముందు నుంచి మనం చేయలేదు అని చెప్పి ఇక్కడతో కట్ చేసుకోవాలనేది. చందు స్థానంలో కూర్చునేటటువంటి ఇంకో మగాడైతే కనుక స్టార్టింగ్ లోనే కట్ చేసి ఉండేవాడు. ఈ అబ్బాయి ఏంటంటే ప్రేమతో ఈ అమ్మాయిని మార్చుకుందాం, ప్రేమతో ఈ అమ్మాయి ఒంటరితనం తీసేద్దాం, జాలితో ఈ అమ్మాయిని కాపాడుకుందాం అనేటటువంటి అతను పడినటువంటి జాలి కాస్త ఈరోజు 18 months పాటు నువ్వు అనుకునేటటువంటి ప్రేమ అతను అనుకునేటటువంటి నరకం. వాళ్ళు నరకాన్ని అనుభవించారు. నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే ఈ రోజు నా పరిస్థితి ఒంటరితనం అండి, నన్ను కాపాడండి నువ్వు అంటున్నావు కదా, వాళ్ళు నరకాన్ని అనిపించారు, కుటుంబ సమేతంగా నరకాన్ని అనుభవించారు. ఎందుకు? ఒక ఆడపిల్లకి జరిగే అన్యాయం నుంచి బయటకు లాగటం గురించి, బాధ నుంచి బయటకు లాగటం గురించి వీళ్ళందరూ సఫర్ అయ్యారు. ఈరోజు మీ ప్రేమ గెలవాలని నేను కూడా అనుకుంటున్నాను, మీరిద్దరు మళ్ళీ కలిసి ప్రయాణం చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కానీ దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, నువ్వు ఆలోచన శక్తిని మలుపు తిప్పుకోవాలి, చచ్చిపోతానని బ్లాక్మెయిల్ యాటిట్యూడ్ రాకూడదు, నువ్వు డిప్రెషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ నువ్వు ఎలా మారేవు అనేటటువంటిది మళ్ళీ ఒకసారి చందుకు రుచి చూపెట్టాలి, చందుకు నీమే నమ్మకం రావాలి. ఎందుకంటే ఇప్పటికీ చందుకు నీమే ప్రేమ ఉంది, ప్రేమ చచ్చిపోలేదు. కానీ ఇలా ఉండేటటువంటి అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయను, మారు వస్తే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నాను. సో నువ్వు ఆ మార్పు చూపెట్టేటట్టు అయితే కనుక, నువ్వు చూపెట్టడానికి ముందుకు వస్తే కనుక నేను రెడీ నిన్ను మార్చడానికి. చాలా మందిని మార్చాను, నిన్ను కూడా మారుస్తాను. కొన్ని రోజుల్లోని, కొన్ని వారాల్లోనే మార్పు వస్తుంది, కౌన్సిలింగ్ ద్వారా కానీ మాటల ద్వారా కానీ. అది మార్పు వస్తే కనుక అప్పుడు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అన్నది బయటకు వస్తుంది, చందు లైక్ చేస్తాడు, మళ్ళీ మీరు లవ్ అనేది రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు లేరు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మనకి కొత్తగా ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లు చేంజెస్ అయినాయి. చేంజెస్ అయిన వాటిల్లో ఇక్కడ ముఖ్యంగా ఒక 3 సెక్షన్స్ గురించి నేను హైలైట్ చేయాలి. ఇది ఇట్లాంటి ఎపిసోడ్స్ అన్ని మన వ్యూయర్స్కి ఒక ఎగ్జాంపుల్ కింద యూజ్ అవుతాయి అనేదే మన ఉద్దేశం. వీళ్ళ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ అవుతుంది ఏంటి అనేది పక్కన పెడితే, ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ముందుగానే వీళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు సార్ మాట్లాడేది కానీ నేను మాట్లాడేది కానీ, అరే ఆ రోజు ఆ అమ్మాయి సైకలాజికల్ కౌన్సిలింగ్కి వెళ్ళుంటే ఈ రోజు ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చేవాడే కాదు. ఎందుకంటే ఇలా ఉన్న ఒక కుటుంబాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి మనకి. ఇలా మన వ్యూయర్స్కి ఉపయోగపడుతుందనే మేము ఇంతసేపు మాట్లాడడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుందండి. ఈ కేసు ఒకటే అనే కాదు, బయట ఇలా సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ కేసు గురించి మాట్లాడితే మేడం, మనకి బిఎన్ఎస్ అని చెప్పి ఐపీసీని బిఎన్ఎస్ గా మార్చారంటే భారతీయ న్యాయ సంహిత, కొత్త చట్టం పేరు. ఇందులో ఒక సెక్షన్ తీసేశారు, చాలా సెక్షన్లు తీశారు. ఈ కేసుకి ఏది రిలవెంట్ అవే మాట్లాడుతున్నా. 309 బిఎన్ఎస్ అనాలి. ఐపీసీ అంటే మన వ్యూవర్స్కి అర్థమవుతుంది. 309 ఐపీసీ అంటే సూసైడ్కి సంబంధించి. ఒకప్పుడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాం అనే, లేదా సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి సోషల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేయడం కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఇప్పించడం కానీ, వాళ్ళకి ఒక మోటివేషన్ తీసుకొచ్చి కొన్ని రోజులు అయితే జైల్లో ఉంచేవాళ్ళు. కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళు పర్ఫెక్ట్, ఇంకా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోరు అంటేనే వీళ్ళని బయటకు వదలటం అనేది ఉండేది. అరే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ జైలు ఏంటి అని దీంట్లో ఏవో చేంజెస్ వస్తే ఆ 309 ఐపీసీని తీసిపడేశారు. 2వ సెక్షన్ గురించి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఇన్ కేసు ఈ అమ్మాయి కనుక ఏదన్నా ఒక తింగర్ లెటర్ రాసి ఈ సహజీవనంలో ఉండగా సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆవిడని అరెస్ట్ చేయడం కాదు, వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు. ఆ కేసు చాలా స్ట్రాంగ్ కేసు. ఇక 3వది మనం మాట్లాడాల్సింది, ఈ రోజు చందు గారు అంటున్నది, బాబోయ్ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తే కనుక నేను సూసైడ్ చేసుకుంటానండి అని. కేసు వేస్తే సూసైడ్ చేసుకోవడమే బెటరు అని నీకు అనిపిస్తుంది ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం. అంత ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సెక్షన్ని. ఒక ఆడపిల్ల వాళ్ళే లవ్ చేసి వాళ్ళు, ఇక్కడ మీ కేసులో అయితే క్లియర్ మాట్లాడతాను, అడ్డంగా మీరు బుక్ అయిపోయారని. ఎందుకంటే ఇలా మంచితనంగా నాకు ఎవరు ఈ మధ్యకాలంలో కనిపించలే. ఈ అమ్మాయి అదృష్టం ఎక్కడో బాగుండి మీలాంటి ఒక లవర్ దొరికాడు, ప్యూర్గా లవ్ దొరికిన వ్యక్తిని ఆ అమ్మాయి యాక్ట్ ఆఫ్ గాడ్, తనని నేను అనట్లా, అమ్మాయి క్యారెక్టర్లెస్ కాదు, తెంగరది కాదు, ఇంకొకటి కాదు, తనకున్న సైకలాజికల్ డిప్రెషన్ని ఐడెంటిఫై చేసుకోకపోవడం వల్ల ఈ రోజున మంచి వ్యక్తులందరికీ అన్యాయం జరుగుతున్న స్టేజ్ వచ్చేసింది. ఇక్కడ మీరు అమ్మాయిని చేసుకుంటారా చేసుకోరా లాస్ట్లో మాట్లాడదాం. ఇక్కడ ఈ అమ్మాయి గురించి మాట్లాడితే మెయిన్గా ఈ అమ్మాయే కాదు మేడం, ఈ మధ్య కాలంలో ఒక 10 కేసులు మాట్లాడితే ఒక 7 కేసెస్లో సైకలాజికల్ డిప్రెషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఫస్ట్ ఒక సైకాలజిస్ట్ని కలవండి అమ్మా అంటే మాకేమన్నా పిచ్చా, మేము ఎందుకు వెళ్ళాలని ఆపోజిట్ పార్ట్నర్ అనటమో వీళ్ళు అనటమో. ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా ఉండేవాళ్ళు, ఒకళ్ళొకళ్ళు మంచి ఏంటో చెడేంటో చెప్పేవాళ్ళు. ఇప్పుడంతా సింగిల్ వ్యవహారాలు అయిపోయినాయి. ఏ చిన్న విషయాన్ని ఎవడో యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు, సెన్సిటివ్గా రియాక్ట్ అయిపోతున్నారు. అసలు ప్రాబ్లమ్ని తట్టుకోవడానికి రెడీగా లేడేవాడు. ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒక డెసిషన్ లీగల్గా వస్తే మాకు ఎంత, ఒకప్పుడు ప్రాబ్లంగానే ఉండేది, ఇప్పుడు దానికి సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది.
అరే ముందు ఆ ట్రీట్మెంట్ మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే మీ ఆలోచన కరెక్ట్ గా ఉండాలిగా. ఆలోచన కరెక్ట్ గా లేనప్పుడు ఎట్లా? ఎవరన్నా ఒక జ్వరం వస్తే ఎట్లాగో ఇట్లా ట్రీట్మెంట్ అవసరం ఉంటే ఒక్కసారి ఒక సైకాలజిస్ట్ ని అడిగి వెళ్ళి కనుక్కొని అది నిజమా కాదా, డిప్రెషన్ నుంచి బయటపడాలి. ఇప్పుడు రమ్య గారు టీవీ షోలో ఇంకొకరు సారో కౌన్సిలింగ్ ఇస్తే అవ్వదు కదా. వాళ్ళ ప్రాపర్ ప్రొసీడింగ్స్ లో ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తే అలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ రిలవెంట్ డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీ లైఫ్ కి కోట్ల చుట్టూ వెళ్ళాలా, సర్దుకోవాలా, అత్తమామలతో ఎట్లా ఉండాలి, ఆ తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, అసలు లైఫ్ అంటే ఏంటని ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. చాలా చిన్న విషయాలకు విడిపోతున్న సందర్భాలు చాలా ఎక్కువ. సరే నీకు అట్లా ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు అట్లా డిప్రెషన్లోనే ఉన్నావు. నువ్వేమీ లవ్ చేస్తానని అతనల్లా, నీ మంచితనం, నీ క్యారెక్టర్. ఎందుకంటే ఈ మధ్య క్యారెక్టర్ ఉన్న వాళ్ళ దొరకట్లేదు కాబట్టి నిన్ను చూడగానే పర్ఫెక్ట్ పిల్ల అనుకున్నాడు. రియల్గా ఆ అబ్బాయి మంచోడే, నిన్ను లవ్ చేశాడు. అప్పుడు నీకున్నది ఏంటి, నీకు ఒక కుటుంబం వచ్చేసింది ఇక్కడ. తల్లిదండ్రులను ఒప్పించుకొని కొడుకు కోసం వాళ్ళు అన్ని కండిషన్లు యాక్సెప్ట్ చేసి నిన్ను ఇంటికి కూడా తీసుకెళ్లారు వాళ్ళు. ఇంకా పెళ్లి చేద్దామంటే మళ్ళీ ఇంకోసారి యాక్ట్ ఆఫ్ గాడు, ఆ చుట్టాలు ఎవరో చచ్చిపోవడం, వాళ్ళే అనారోగ్యంతో చచ్చిపోయారా కానీ మళ్ళీ అది వచ్చి నీ అకౌంట్లోనే పడింది. అవి 2-3 సార్లు దెబ్బ పడినా కూడా నేను ఇందా నుంచి అడుగుతున్నా, మీకు ఏమన్నా అట్లా డౌట్ ఉందమ్మా అమ్మాయి నష్టజాతకురాలు అని అట్లా ఏమన్నా అంటే ఏమీ లేదండి, అసలు ఆ పిల్ల అంటే మాకు ఇష్టమే. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటా అని ప్రతిదీ మమ్మల్ని ప్రెజర్ చేసేస్తుంది. ఆ ప్రెజర్ వల్ల మేము అసలు కుక్కర్లో వేసి ఉడికిపోతున్నట్టు అయిపోతుంది. ఇలా ఇంకా జీవితకాలం నా కొడుకుని ఎట్లా కుక్ చేసేయాలండి అని వాళ్ళు భయపడుతున్నారు. అర్థమవుతుందా? ఎందుకు నిన్ను ఉద్ధరించాలి? ప్రాబ్లం నీది, తప్పు చేసింది దేవుడు. వాళ్ళు ఎందుకు పనిష్మెంట్ పడాలి? నిన్ను లవ్ చేసినందుకు పనిష్మెంట్ పడాలా? నువ్వు కదా బ్రాడ్గా ఆలోచించాల్సింది. అరే నాకు ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తే నా ప్రాబ్లం ఏంటో అర్థం కూడా చేసుకోరు. నువ్వు ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటావంటే ముందు విడాకులు బాబాయ్ కోర్టుకు వెళ్తామని పారిపోతారు. ఇతను డే 1 నుంచి నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళు అడిగింది ఒకటి, అమ్మాయి ఏంటి ప్రతిసారి సూసైడ్ అంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందాం అని. నీ కోసం వాళ్ళు సహజీవనం పెట్టేంత రేంజ్కి వచ్చారు అంటే ఆ అబ్బాయి గోయే అబ్బాయి తవ్వుకున్నట్టు తెలుసా? ఈరోజు సరదాగా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఇరుక్కుపోతారు. అది కూడా రిస్క్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వు డాక్టర్ దాకా వెళ్ళవా? ఏమమ్మా అంత యాటిట్యూడ్ మీకు? తెలియనితనం అనటానికి లేదు, చెప్తున్నాగా అందరూ. నీ ప్రాబ్లము నీకు నీ వర్క్ని బట్టి తెలిసిపోయింది. ఏంటి, నువ్వు పర్ఫెక్ట్గా వర్క్ చేయలేకపోతున్నావు, నువ్వు డిప్రెషన్ రేంజ్ పెరిగిపోతుంది నీకు ఉన్న కొద్దీ. ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఏదన్నా మాట్లాడడానికి ఫర్దర్గా అతను బతులాడడానికో మా తరపు నుంచి మేమందరం ఉన్నారా బాబు అని రిక్వెస్ట్ చేయడానికన్నా ఉంటుంది. ఎందుకంటే నీ తరపున పెద్ద కుటుంబం లేదు, ఇప్పుడు మేమే పెద్ద కుటుంబం నీకు. అవునా? నువ్వు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే సెకండ్ స్టెప్ ఏదన్నా స్టార్ట్ అవుతుంది. సూసైడ్ అనే మాట నీ బ్రెయిన్లోంచి తీసి అవతల పడే. అర్థమవుతుందా? అసలు సూసైడ్లు ఇట్లా మాట్లాడకండి మా స్టేజ్ల మీదకి వచ్చి. ఎవరికి లాస్ ఇవి? నీ గురించి ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము మేనమామ వాళ్ళు 2 రోజులు ఏడుస్తారేమో, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఉంటారు కదమ్మా. నువ్వు బతకడం కోసమే కదా దేవుడు నిన్ను బతికిచ్చాడు. బతకాల్సిన బాధ్యత నీకు ఉందిగా. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు? చేసుకోపో అన్నాడు, వారం రోజులైంది, చేసుకున్నావా? చేసుకోవు, కానీ కాపుర నాశనం చేసుకున్నావు. పెళ్లి కాకుండా భయపడుతూ కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు భయపడి పారిపోతున్నారు. ఇంకా మేము పిలిస్తే వచ్చారు, అది గౌరవం. ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళు కరెక్ట్గానే కనిపిస్తున్నారు మాకు. మీరు ఆయన చేసుకుంటాడా చేసుకోడా, నాకు తాయిలం కావాలా బొమ్మ కావాలంటే మేమేవో. ముందు మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్ తీసుకోండి. అతను లేకపోయినా నేను బతకగలనండి, నేను వర్క్ చేసుకుని నేను ప్రూవ్ చేసుకుంటాను అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి మేము మాట్లాడతాం. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చేయడం ఇట్లా ఏం ఉండదు. ఆ ఇల్లు ఖాళీ చేయి, మీ మేనమామ దగ్గరికి వెళ్ళి లేదా ఆ హాస్టల్లో జాయిన్ అవ్వు, మేము మళ్ళీ ఏదైనా జాబ్ ట్రై చేయి, జాబ్ ప్రూవ్ చేసుకో, సార్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకో, ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అండి అన్నప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా. ఏమో సూసైడ్ చేసుకుంటే హే అతను వచ్చినా రాకపోయినా పర్లేదండి, అతని కోసం నేను వెయిట్ చేస్తాను, అతనే నా దేవుడు అని నువ్వు అంటే అప్పుడు ఆలోచిస్తా. ఏమంటావు? ఓకేనా? ఆ అబ్బాయితో నీకు పెళ్ళే చెయ్యం. సార్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్తావా? మేము ఫ్రీగా ఇప్పిస్తాం, లక్షలతో కూడిన పని. అయినా కూడా మేము టీవీ షోలు పెట్టిన తర్వాత ఆయన ఫ్రీ సర్వీసులు నేను ఫ్రీ సర్వీసులు కొన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఏం చేస్తాం మీలాంటి వాళ్ళు ఉద్ధరించడానికి? చెప్పు. ఇంత చక్కగా చెప్పారు కదమ్మా, చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటా అని చెప్పు, వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని మంచి ఫ్యామిలీతో ఉండొచ్చు చెప్తున్నారు కదా మేడం సార్ కూడా. ట్రీట్మెంట్ తీసుకుంటాను. నీకు అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయం, అయినా ఓకేనా? చందు లేకుండా ఉండలేదు మేడం. సూసైడ్ మళ్ళీ నువ్వు అది కదా ఇప్పుడు అనాల్సింది. సరే ఓకే, ఇదే మాట మళ్ళీ 3 నెలల తర్వాత అడుగుతాను నేను. అడిగినప్పుడు నువ్వు ఈ మాట అనవు, కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్తే. ఏం సార్ అంతే కదా? తను ఇండివిజువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకడం ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్. ఎవడో పోషించాలి, ఎవడో ఉండాలి, ఇవన్నీ తర్వాత అమ్మా. ఇవన్నీ మీ ప్రొటెక్షన్ కోసం, మీ ఎంజాయ్మెంట్ల కోసం జరిగేవి. ఈ రోజున ఎవరైనా ఇండివిజువల్గా బతకలేకపోతే ఎవడో వచ్చి ఉద్ధరించడానికి రెడీగా లేరు. నీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, నువ్వు స్ట్రాంగ్ అవడానికి. దానికి నువ్వు రెడీ అంటే చెప్పు, ఫర్దర్గా మాట్లాడతాం. మేడం ఏమంటున్నంటే ఫస్ట్ నువ్వు నీ కేపబిలిటీస్ నీ మానసిక పరిస్థితిని సెట్ చేసుకుని కాన్ఫిడెంట్ గా ముందుకు రా.
నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు కదా, మేము చెప్తున్నామంటే అది కరెక్ట్ అనేగా. నీలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ అది అర్థమవుతుందని మేము చెప్తున్నాం. ఇక్కడ అర్థమవుతుందా? ఒకవేళ అలా ట్రీట్మెంట్లకు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి డాక్టర్స్ని కలవండి, మీ మైనస్ ప్లస్ అర్థమైపోద్ది. మీకు ఇది పిచ్చి కింద రాదండి. జ్వరం వస్తే ట్రీట్మెంట్కి వెళ్తాం కదా, ఇవి కూడా అంతే. ఇవి ఇప్పుడు పెరిగిపోయినాయి. ఎందుకంటే సొసైటీలో ఉన్న పరిస్థితుల వల్ల, మనుషులు లేకపోవడం వల్ల చాలా చిన్న విషయానికి సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. సూసైడ్లు, డిప్రెషన్లు ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి ఆ ట్రీట్మెంట్లు తీసుకోకపోతే మీ జీవితాలు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. నాన్న ఒక 3 months తర్వాత కూడా నువ్వు ఇట్లా మాట్లాడితే నా వరకు నేను బతకగలను అన్నప్పుడు ఆయన ఏం రిక్వెస్ట్ చేయాలో చూస్తాం. అర్థమవుతుందా? ముందు మీరు స్ట్రాంగ్ అవ్వండి ఫస్ట్. చందు ఉంటాడా ఓడతాడా తర్వాత సంగతి. నువ్వు బతుకుండడం ఇంపార్టెంట్ మాకు ఇక్కడ. ఓకేనా? చందు గారు, ఇప్పుడున్న సెక్షన్ నేను ఓపెన్గా టీవీ షోకి చెప్పాలని అనుకోవట్లా. అంత సీరియస్ సెక్షన్. ఆ సెక్షన్స్ తెలిస్తే మళ్ళీ ఈ లేడీస్కి కొమ్ములు వచ్చేసి ఆ మగవాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లవ్ అనే ఒక ప్రాబ్లము ఇద్దరు కలిపి లవ్ చేసుకుంటారు. ఇప్పుడున్న ఓయో రూమ్లో, ఆవకాయ బదులో ఏదో రెస్టారెంట్లో చూసుకొని అన్ని ఫిజికల్ రిలేషన్ అనేది కళ్ళ దగ్గర నుంచి శరీరం దాకా వెళ్ళిపోయింది. ఫిజికల్ రిలేషన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పనిష్మెంట్ వచ్చేసరికి ఓన్లీ జెంట్స్కి మాత్రమే. అది చాలా సీరియస్గా ఉంది. అబౌట్ 10 years పనిష్మెంట్స్. ఆవిడ చెడ్డదండి, ఆవిడ తిరిగిపోతండి, ఇవన్నీ మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ముందు అరెస్ట్ అయిపోవాలి. ఏ కేసుల్లో లేని అరెస్టులు ఈ రోజున ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను మీకు ఒకసారి విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సెక్షన్స్ గురించి. మీరు ఒక 3 months ఆలోచించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రెజర్ చేయట్లా. ఎందుకంటే మీరు రియల్గా లవ్ చేశారు. మీరు క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలనుకున్నారు. ఈ రోజున ఆ పిల్ల దగ్గర క్యారెక్టర్ లేకుండా చేసింది మీరు. ఎందుకంటే 2 months నుంచి సహజీవనం చేసేసావుగా. మరి ఇంకా అక్కడ ఏముంది? ఇంకోటికి ఇచ్చి అంటగట్టలేం కదా మేము ఇప్పుడు. నువ్వే ఫ్రెష్ కావాలనుకున్నావు, ఆ ఫ్రెష్ నీ దగ్గర ఉంది. నువ్వే చేసుకోవాలి. చేసుకోకపోతే చాలా దారుణంగా ఉంది. అదే మీరు చెడ్డోళ్ళు అనుకో, ఈవిడ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. అలాంటి క్రూయల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు తల్లి, జీవితాలు నాశనం అయిపోతాయి అని. మీరు మంచోళ్ళు. ఇంతకంటే మంచి అమ్మాయి మీకు దొరకదు. వెనకాల ఎవ్వరూ లేరు మీ మీద పోట్లాడడానికి. మీరు ఎలా చెప్తే అలా ఏంటది. ఆవిడ కౌన్సిలింగ్ అయినాక మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాం మళ్ళీ ఆ పిల్లకి, భర్తతో అత్తమామలతో ఎట్లా ఉండాలని. మీరు క్రూయల్ అయితే మీకేమైనా మాట్లాడడానికి ఉంది. మీరు మంచోళ్ళు. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు సూసైడ్ దాకా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి మార్చి ఇచ్చే బాధ్యత మాది. మీరు అడుగుతున్నది ఆ అమ్మాయి సూసైడ్ టెండెన్సీ, యారగెన్సీ, భర్త వాల్యూ. కుటుంబం లేదు కదా నాన్న, దానివల్ల భర్త వాల్యూ ఏంటి, తల్లిదండ్రులు ఏంటి అని అమ్మాయికి తెలియట్లే. అత్తమామలతో ఎట్లా ఉండాలి, చుట్టాలతో ఎట్లా ఉండాలని తెలియట్లే. అవి నేర్పి పంపిస్తాం. ఓకే. అప్పటిదాకా మీరు ఏ సూసైడ్లు చేసుకోకండి, ఏ సంబంధాలు చూసుకోకండి. ఆ తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే ఈ అమ్మాయి పర్ఫెక్ట్. నువ్వు అప్పుడు లవ్ చేసినప్పుడు ఎలా ఉందో అంతకంటే బంగారంలా ఉంటుంది. ఓకేనా? మీరు అసలు సూసైడ్ చేసుకోకండి, సంబంధాలు చూడకండి. అమ్మ ఓ మంచి అత్తవి, ఒక తల్లి పాత్రలో నువ్వు ఉన్నావు, మంచిగా ఆలోచించావు తల్లి. నీకు ఇప్పుడు మీకున్న భయం ఏంటంటే సొసైటీలో ఒక కరెక్ట్ అమ్మాయి దొరకపోతే అనవసరమైన కేసులు, కాపురాలు నాశనం అయిపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ అమ్మాయి అలాంటిది కాదు. సో జీవితకాలం ఉంటుంది. ఈ అమ్మాయితో మీకు భయం ఏంటంటే సూసైడ్ చేసుకుంటే జీవితమే పోతుంది కదండి, మేము ఎందుకు జైలుకి వెళ్ళాలని. అది మార్చి ఇచ్చే బాధ్యత మాది. సో ఆ అమ్మాయితోనే పెళ్లి జరిపిద్దాము, గ్రాండ్గా జరిపిద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రైట్ అమ్మా, నమస్తే. జాగ్రత్తనా, మనం మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్, మేడం, నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫ్యామిలీస్ లావణ్య గారే కానివ్వండి, ఇలాంటి బయట కూడా బోల్డ్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి. అలాంటి వాటికి మనకి సొల్యూషన్ ఏంటి, ఒక ఎలా example సాల్వ్ గా ఉంటాయనే చేసుకోవాలి మనం అనే చెప్తాం. ఎగ్జాంపుల్ గా మీరు చక్కగా వాళ్ళకి చెప్పి మరీ పంపించారు. సో ఇలా నిజంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా సైకియాట్రిస్ట్ వెళ్ళి కలవండి, మీ డిప్రెషన్ పోగొట్టుకోండి, హ్యాపీగా ఉండండి. సో ఇందాక మీరు చెప్పినట్టుగా అదొక జ్వరంలా ఫీల్ అయ్యి ఒక మెడిసిన్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే వీళ్ళకి కూడా, అంటే అబ్బాయిలు నెక్స్ట్ అమ్మాయిని ఇలా మోసం చేసి వెళ్ళిపోకుండా, వదిలేస్తాం ఈ అమ్మాయి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా కాకుండా, వాళ్ళకి కరెక్ట్ చట్టాలు ఇలా ఉన్నాయి. సో ఎవరినైతే ప్రేమించారో చక్కగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.